హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు తెలుగు బాణి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా తాళ్ళాయపాలెం అనే గ్రామంలో ప్రముఖ శైవక్షేత్రం దర్శించుకోవడానికి వచ్చాం. ఇక్కడ కోటిలింగాలను ప్రతిష్ఠించడమే కాకుండా 12 జ్యోతిర్లింగాలను కూడా ప్రతిష్ఠించడం పెద్ద విశేషం. ఇక్కడ మనం దర్శించుకోవాల్సిన ఆలయాలు చాలానే ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఏ గుడిలోనైనా ముందుగా దర్శించుకునేది మన జీవితంలో వచ్చే విఘ్నాలన్నీ తొలగించే విఘ్నేశ్వరుణ్ణి. అయితే ఈ శైవక్షేత్రంలో 1 కాదు 2 కాదు, ఏకంగా 32 విఘ్నేశ్వరుని అవతారాలను ఒకే చోట దర్శించుకోవచ్చు. అయితే మనం ముందుగా 32 వినాయకుని అవతారాలు పేర్లు తెలుసుకోవటంతో పాటు దర్శనం చేసుకుని తరిద్దాం రండి. ఓం నమ శివాయ అండి. కోటిలింగ మహాశైవ క్షేత్రంలో రెండవ భాగంగా ఈ క్షేత్రం మంత్రక్షేత్రం. క్షేత్రంలో ఉన్నటువంటి ప్రధానంగా బాలా త్రిపుర సుందరి అమ్మవారు, త్రిపురాంతకేశ్వర స్వామి వారు, అలాగే ఇదే మంత్రక్షేత్రంలో 32 వినాయక ఆలయాలు ఉన్నాయండి. ఈ 32 వినాయక ఆలయాలు కూడా ప్రధానంగా ఉండేటువంటి 32 నామాలతో స్వామివారు ప్రతిష్ఠ చేయడం జరిగింది. శ్రీ క్షిప్రప్రసాద గణపతి స్వామివారు, రెండవది శ్రీ హరిద్ర గణపతి స్వామివారు, మూడవది శ్రీ భక్త గణపతి స్వామివారు, నాలుగవది శ్రీ శ్రీ మహాగణపతి స్వామివారు, ఇక ఐదవది శ్రీ యోగ గణపతి స్వామివారు, ఆరవది శ్రీ తరుణ గణపతి స్వామివారు, ఇక ఏడవది శ్రీ హేరంబ గణపతి స్వామివారు, ఎనిమిదవది శ్రీ రుణమోచన గణపతి స్వామివారు, తొమ్మిదవది శ్రీ ఏకాక్షర గణపతి స్వామివారు, 10వది శ్రీ ఊర్ధ్వ గణపతి స్వామివారు, 11వది శ్రీ ద్విజ గణపతి స్వామివారు, ఇక 12వది శ్రీ విఘ్న గణపతి స్వామివారు, 13వది శ్రీ ఉద్దండ గణపతి స్వామివారు, 14వది శ్రీ బాలగణపతి స్వామివారు, 15వది శ్రీ క్షిప్ర గణపతి స్వామివారు, 16వది శ్రీ శక్తి గణపతి స్వామివారు, ఇక 17వది శ్రీ ఏకదంత గణపతి స్వామివారు, 18 శ్రీ నృత్య గణపతి స్వామివారు, 19 శ్రీ విజయ గణపతి స్వామివారు, 20వది శ్రీ వీర గణపతి స్వామివారు, 21 శ్రీ సంకటహర గణపతి స్వామివారు, 22 శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారు, 23వది శ్రీ త్రిముఖ గణపతి స్వామివారు, 24వది శ్రీ ఉచ్చిష్ట గణపతి స్వామివారు, 25 శ్రీ త్రిక్షర గణపతి స్వామివారు, 26 శ్రీ సిద్ధి గణపతి స్వామివారు, 27 శ్రీ వరగణపతి స్వామివారు, 28 ద్విముఖ గణపతి స్వామివారు, 29 శ్రీ డుండి గణపతి స్వామివారు, 30 శ్రీ సింహ గణపతి స్వామివారు,
31 శ్రీ సృష్టి గణపతి స్వామివారు. ఇక 32 శ్రీ దుర్గా గణపతి స్వామివారు.